సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ పెద్దలు వల్లకాటి రాజ్కుమార్ గారు హాజరవడం జరిగింది. మనం మొన్న చూసుకున్నాము, ఒక 6 నెలల కార్యక్రమం చేసినాము. ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రం 33 జిల్లాలు మొత్తంగా మొదలుకొని ఈ యొక్క సభ్యత సేకరణ చేయడం జరిగింది. దానికి శాశ్వత సభ్యత్వం 1000 రూపాయలుగాను, జనరల్ సభ్యత్వం 100 రూపాయలుగాను చేయడం జరిగింది. 48,180 సభ్యత్వాలు రాష్ట్రం మొత్తంగా చేయడం జరిగింది. దాని ద్వారా దిగముండ నేత రామశ్రీమన్న గారు వారి యొక్క ఆశయము చేయాలనే ఉద్దేశం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకసారి అందరూ గమనించాలి, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ప్రాంతంలో ఉన్నామా అనేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతం ఎటువంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఏదో వాళ్ళ పదం గడుపుకోవడానికి ప్రాంతం అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ప్రచారం చేస్తుంది. అదంతా నమ్మలేదు. ఒక్కసారి విఘ్నులు ఆలోచన చేయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అనేది ఒక్కసారి అందరూ కూడా ఇదపై చేసుకొని చెప్పండి. ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ కాదండి, ఇది పద్మశాలి సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. గత 3 పర్యాయాలు చూస్తున్నాను నేను. ఇక్కడ ఇందాక ఉన్న దేశీ అధికారణ గారి దగ్గర, మన బాబురావు దగ్గర, ఇప్పుడు 3వసారి వల్లకాటి రాజ్కుమార్ అన్న సారథ్యంలో మనం సంగారెడ్డి జిల్లా పనిచేయడం జరిగింది. అది కూడా రాష్ట్ర పద్మశాలి సంఘానికి రాష్ట్రం ఏర్పడటంగా ఒక స్పెషల్ జీవో ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరి స్వార్థం కాదు, ఎవరితో ఏదో సంపాదించి పెట్టేవారు, నిస్వార్థంగా సేవ చేసేవాడు ఎదురొచ్చి మాట్లాడాలి. ఏదైనా ఉంటే పద్మశాలిగా పుట్టిన బిడ్డవైతే, ఎందుకంటే మాట్లాడడం గొప్ప కాదు, చేస్తున్నది ఏంటనే తెలుసుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నది ఏంటనే తెలుసుకోండి. ఏదో ఆ విషయాలు మాట్లాడదు అనుకుంటే, ఎందుకంటే నువ్వు దిగజారితే నాకు ఆ విధంగా అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు, నీ చరిత్ర ఏంటి, నేను ఏంటనే ఉందో తెలుసుకొని మాట్లాడలేదు ఎవరని. కానీ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని 22 నాడు ఎన్నికలు జరిగి రిజల్ట్ వస్తే గవర్నమెంట్ అధికారంలో కలవడం లేటుగా జరిగింది. అంతలోపల తుఫాను కారణాల వల్ల కూడా గవర్నమెంట్ చేరడం జరగలేదు. దానికి అధికారంగా ప్రాంత పద్మశాలికి ఇచ్చిందంటే అది ఎవరైనా చెప్తే నమ్ముతారండి. ఏంటి అంటే ఇది ఒక 2 కంపెనీ దాని ఒక ప్రాంత పద్మశాలి సంఘం. ఎందుకంటే మన బిజినెస్ అనేది దాని గురించి నేను చెప్పదలుచుకో. ఎందుకంటే వేరే మీద మాట్లాడాలనుకుంటే కానీ నాకు రాజకీయాలు ఉన్నా నిస్వార్థంగా ఉన్నా మనం చేయాల్సిన ప్రజాసేవ గురించే కానీ ఎప్పుడు కూడా పద్మశాలి వైపు ఉన్నాము. కాబట్టి పద్మశాలికి అండగా ఉండాలని, జీవితనివ్వాలని మా యొక్క సంకల్పం. సంగారెడ్డి కానీ, సరస్వపేట కానీ, జహీరాబాద్ కానీ, నారాయణపేట కానీ, జోగుపేట కానీ, పటంచేరు కానీ, బీరంగూడ, అమీన్పూర్, బిహెచ్ఎల్, జునారము, పల్లి మండల్, కొండపూర్ మండల్, సంగారెడ్డి మండల్, ఈ అన్ని మండలాలకు సంబంధించిన పద్మశాలి బంధువులకు నేను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయండి. ఏదో పక్కన పడుకొని ఆఫీసుల్లో తిప్పుకుంటా ఏ ఫోర్కు అన్నట్లు ఉంటుంది. దానికి ఒకసారి ఆలోచన చేయండి. మొన్న సీఎం 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే రుణాలు తీసుకున్నారు. రుణాలు ఎవరు తీసుకున్నారు? మన పద్మశాలి సంఘంలో సభ్యులు కాదు, వాళ్ళు ఏంటంటే పెట్టుబడిదారులు. అదేవిధంగా 290 కోట్లు మాఫీ చేయడం జరిగింది సబ్సిడీ. ఎందుకు సబ్సిడీ మాఫీ చేయడం జరిగింది? లోన్ల ద్వారా కానీ, మనకు కరెంటు బిల్లులో కానీ సబ్సిడీ, వేరే కూడా సబ్సిడీ మాఫీ చేయడం జరిగింది. దానిపైన కూడా
5% GST పెట్టడం కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5% GST అనేది పెట్టడం జరిగింది. ఏ కార్మికునికి రూపాయి వచ్చి పడ్డాయి అకౌంట్ లో చెప్పండి? ఏ కార్మికునికి రూపాయి వచ్చి పడ్డాయి? ఇంకోటి, ఎందుకంటే పెట్టుబడిదారులు కూడా మన పద్మశాలి కాబట్టి దానికి గవర్నమెంట్ శుభాకాంక్షలు తెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చేనేత వృత్తి మీద లాభపడ్డ చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ వృత్తిని వదులుకొని వేరే వృత్తుల వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ బీసీ బంధు ద్వారా ఈ యొక్క పద్మశాలి కులస్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నాం, మా పద్మశాలి సంఘం ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తారు. ఎందుకంటే ఏదైనా కిరాణా షాపులను గాను, టోపుల బండ్లలో గాను, బట్టల వస్త్రాలను, లేకపోతే అట్టడిగిన అందరికీ కూడా చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఒకసారి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద మన బీసీ కార్పొరేషన్ లో చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు కూడా దానికి చర్య తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మీకు పద్మశాలీలకు రుణాలు వచ్చేటానికి రుణాలు ఇవ్వండి, కానీ మొత్తం మాఫీ చేయమని చెప్పడం లేదు. ఇచ్చే రుణాలకు 50% మాఫీ చేసి ఆ 50% కూడా బాగా వడ్డీకి రుణాలు ఇవ్వమని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే పని కల్పించనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క మా కొన్ని ఈ సమావేశంలో కొన్ని తీర్మానం చేసేది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వివిధ మండలాలకు సంబంధించి, టౌన్లకు సంబంధించి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. మీ యొక్క సాటిస్ఫై గురించి, మీ యొక్క పద్మశాలి అనేది ఒక ఎదురెత్తడానికి ఈ జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ఉనికిని మనం కాపాడుకుందామనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసినటువంటి మా సంగారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ అన్న కూడా ఇక్కడ వచ్చేసినటువంటి మా కుల బాంధవులు, సోదరులు అందరూ కూడా టౌన్ జిల్లా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సమయం నుంచి ఇప్పుడు 3-4 ఏళ్ళ కూడా అందరూ వేరు చేసి మా యొక్క మీ యొక్క దేశంలో కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అందరిగా భావించకుండా మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై మార్కండేయ, జై మార్కండేయ. పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సదాశివపేట్ పట్టణ అధ్యక్షులు మునిపల్లి విశ్వనాథన్ గారు జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేయాల్సిన కోరుతాం. స్టేజీని అలంకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ అన్న గారికి, మల్లేష్ అన్న గారికి, సత్యమన్న గారికి, గుండు సత్యన్న గారికి, కిషోర్ గారికి, శ్రీను గారికి, వీళ్ళందరికీ కూడా మనం ఇచ్చేసినటువంటి కుల బంధువులందరూ కూడా నా తరపు నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు సంఘం అంటే ఈరోజు యాక్చువల్ మనం అసలు విషయం మాట్లాడకుండా సరైన సమయము కొద్దిగా లేకపోవడంతో మాట్లాడలేకపోయినాము. కానీ మనకంటూ మన సంఘానికి లక్ష్యం ఉన్నది, జెండా ఉంది, ఎజెండా ఉంది. సరే వేరే సంఘాలు ఏం పని చేస్తున్నాయని తెలియదు. మన సంఘం చేసేపోయే పని ఏంటంటే ఫస్ట్ మన జిల్లా లోపల 1 ఎకరా భూమి ఇచ్చింది, కానీ మన చేతిలో లేదు. ప్రొసీడింగ్స్ మాత్రమే ఉన్నది. వేరే కులస్తులకు వచ్చింది, మన ఆల్రెడీ కబ్జా మీద ఉన్నారు. మన బౌండరీ కూడా చూపెట్టలేదు. కాబట్టి రేపటి నుంచి బౌండరీ చూపెట్టి ఆ ఎకరా భూమి సాధించే దాని లోపల ఖచ్చితంగా ఈ రోజు ఏ విధంగా వచ్చిండ్రో రేపు కలెక్టర్ దగ్గర ఉండొచ్చు, రేపు మినిస్టర్ దగ్గర ఉండొచ్చు, ఎమ్మెల్యే దగ్గర కూర్చోవడానికి మీరందరూ కూడా మా తోడుగా రావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే ఎకరా భూమి సాధించిన వెంటనే పద్మశాలి ఆశ్రమం నిర్మించాలని చెప్పి మా సంఘం యొక్క ఆలోచన. ఆశ్రమం అంటే సరే వృద్ధాశ్రమం ఉండొచ్చు, లేకపోతే అనాథాశ్రమం కాదు. మన పద్మశాలిలో కొంతమంది తల్లిదండ్రులకు సంబంధించింది పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు, చేతమన్న దూరం ఉండొచ్చు. కాబట్టి వృద్ధులు ఉండొచ్చు, లేకపోతే పిల్లలు లేని పిల్లలు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఒక ఆశ్రమం పద్మశాలి కులస్తులకు మాత్రమే ఆశ్రమం నిర్మించి వాళ్ళకు ఒక ఇల్లులాగా చేయాలని చెప్పేసి సంకల్పంతో ఈ యొక్క మన జిల్లా కమిటీ రూపొందిస్తుంది. ఖచ్చితంగా చేస్తుందని చెప్పేసి
నేను ఈ సభాముఖంలో అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే ఈ 2-3 నెలల లోపల సామూహిక వివాహాలు మన కొంతమంది లేని వాళ్ళు చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 30 నుంచి 50 మంది పెళ్లిలు మన జిల్లా వారికి అందరికి ఒక డేట్ అనేది ప్రకటించబడుతుంది. ఆ తేదీ బట్టి మరి వచ్చినట్టయితే పెళ్లిళ్ళకు సంబంధించి మినిమం ఒక 20 మంది వస్తే 20 మందిని కూడా మా జిల్లా కమిటీ దగ్గర ఉండి మరి వాళ్ళ యొక్క బట్టల నుంచి తినడం వరకు కూడా అన్ని కూడా చేయాలని చెప్పి ముందుకు వచ్చింది. అది కూడా ముందు ప్రకటిస్తారు. మరొక అంశం ఏంటంటే మన జిల్లా లోపల పేద పరిస్థితి లోపల కొంతమంది మరణించి కొద్దిగా డబ్బులకు సంబంధించి ఇబ్బంది పాలుంటే దయచేసి మరి రోజు నారాయణఖేడ్, జైదాబాద్, పట్టంచూరు, అమీన్పూర్, సంగారెడ్డి, సదాశివపేట, అనంతసాగర్, కొండాపూర్ ఇలాంటి గ్రామాల లోపల కొద్దిగా లేని వాళ్లకు ఉన్నట్టయితే మా కమిటీ ముఖ్యంగా మరి ఈ యొక్క కమిటీ నడిపించేది మరి ఇంత శ్రమించి మరి ముఖ్యంగా మన గండిమల్లి రాజు గారికి ఈ యొక్క రూపకల్పన ఇదంతా చేసింది ఆ ఎంత ఉండి నడిపించింది గండిమల్లి రాజు. కాబట్టి దీనికి మొత్తంలో కూడా రాజు గారు ఎక్కడైతే ప్రతిపాదన మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొస్తారో జిల్లా కమిటీకి మరి పెద్దలైన రాజు దృష్టికి తీసుకొస్తే వారికి మా జిల్లా కమిటీ తరఫు నుంచి 5,000 రూపాయలు పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు గుర్తించి మరి మా దృష్టికి తీసుకొస్తే ఆ విధంగా సహాయం చేయడానికి మా సంఘం ముందుకు వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే అన్ని సంఘాల పడ కాకుండా మనం పని చేద్దాము, ఖచ్చితంగా అందుబాటులో ఉందాము. మీ అభివృద్ధికి ఎంతవరకు అయితే అంతవరకు మా తోడుగా మేము చేస్తాము. ఇంకోటి నాకు ఇచ్చిన బాధ్యతను నీతి నిజాయితీగా నెరవేర్చాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుసు. మా ముఖ్యంగా సత్యనారాయణ మరి గతంలో 2 సార్లు అయిండు, మరి ఈ రోజు అయింది. ఆయన చేసే సేవలు అనేకం ఉన్నాయి. ఈ రోజు 1 ఎకర భూమి మరి ఆయన పెళ్లి రావడం జరిగింది. మరి మన జిల్లాలో పడ్డ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. అనేక కార్యక్రమాల్లో పడ్డ 3 సార్లు అధ్యక్షుడు కావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు ఆయన గుణసత్తన తోడుగా గండిమల్లి రాజు గారు ఆయన 10 సంవత్సరాల నుంచి అనేక సేవలు వీళ్ళిద్దరు కూడా కలిసి మరి జిల్లా కమిటీ ఇంతమంది రావడం అంటే 10 సంవత్సరాల కృషి ఉన్నది. మేమైతే మొన్న వచ్చినాము. కాబట్టి వీళ్లకు మనందరి తరపు నుంచి ప్రత్యేకంగా మరి సప్పట్లతో చేసుకుంటూ మరి కాబట్టి రాబోయే కాలంలో పట్ల మన రాబోయే రోజుల్లో పట్ల అనేకమైన అంశాలు వస్తాయి. మీ దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా మీకున్న సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టే కలిసి ఐక్యతతో ముందు పోయి అన్ని కూడా అభివృద్ధి పథంలో సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము. జై మార్కండయ్య, జై మార్కండయ్య. 10 సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లాలో కర్మశాల సంఘంలో పనిచేస్తా ఉన్నాను. రాష్ట్ర కార్యవర్గంలో, జిల్లా కార్యవర్గంలో నాకు ఇచ్చినటువంటి పదవికి ఎక్కడా కూడా లోటు లేకుండా, ఎక్కడా మాట రాకుండా మీ అందరి మండలం పొందుతూ ఈ రోజు ఇంత ఘనంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని 3వసారి విస్తరింపజేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఈ రోజు మీరందరూ కూడా సంగారెడ్డి పట్టణాధ్యక్షుడు, సదాశివపేట పట్టణాధ్యక్షుడు, జైరాబాద్ పట్టణాధ్యక్షుడు, నారాయణఖేడ్ పట్టణాధ్యక్షుడు, జగిపేట పట్టణాధ్యక్షుడు, బిహెచ్ఎల్ పట్టణాధ్యక్షుడు, అమీర్పూర్ పట్టణాధ్యక్షుడు, పడంచెరు 1-2 పట్టణాధ్యక్షుడు అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఏకగ్రీవంగా గుండు సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షుడిగా 3వసారి అధ్యక్షుడిగా ఉండడానికి అందరూ కూడా ఏకకంఠంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సంగారెడ్డి జిల్లా తరఫున, మా కోర్ టీం తరఫున ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గుండు సత్యనారాయణ గారు ఆయన పదవి మీద రామా లేదు. చాలా సార్లు నా పదవి లేకున్నా పర్లేదు, నేను కార్యకర్తగా పనిచేసే సంఘంలో ఇంకేమైనా ఉంటే అటువంటి మనకి చాలా ఖచ్చితంగా సందర్భాలు ఉన్నాయి. కానీ జిల్లా అధ్యక్ష పదవి అంటే ఊరికే కన్ను వేసుకొని తిరిగే పదవి కాదు. ప్రతి దాంట్లో అవగాహన ఉండాలి. జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం పరిచయాలు ఉండాలి. గవర్నమెంట్ ఆఫీస్ లో పోతే పనిచేయగల కెపాసిటీ ఉండాలి.
కాబట్టి అన్నగారికి గత 10 సంవత్సరాలుగా 2 పర్యాయాల్లో ఎంతో అనుభవం ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం కూడా 3వసారి అన్నని అధ్యక్షుడిగా ఉండడానికి తీర్మానం చేయడం జరిగింది. మనకి సంగారెడ్డి పట్టణంలో 100 గజాలటువంటి సంగారెడ్డి పట్టణ భవనాన్ని 300 గజాలుగా చేసి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బులు కొద్దిగా వేసి మళ్ళీ దాతలను అడిగి వాటిని తీసుకొని 3 ఫ్లోర్ల బిల్డింగ్ ని ఏర్పాటు చేయడంలో సత్యన కృషి ఎంతగానో ఉందని చెప్పి సభలో తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే సంగారెడ్డి పట్టణ బిల్డింగ్ అయింది. మరి జిల్లా కమిటీకి బిల్డింగ్ లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అదే ఆర్జీని మన చింతప్రవర్తన ద్వారా హరీష్ రావు గారు పెడితే హరీష్ రావు గారు 1 ఎకరా ల్యాండ్ ని కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చారు కానీ ఎలక్షన్ దృష్ట్యా మనం దాంట్లో కబ్జాలకు వెళ్ళలేదు. మిగతా కుల సంఘాలు వెళ్ళాయి కానీ మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు అది కూడా గుండు సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగానే హరీష్ రావు గారు ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా గుండు సత్యనారాయణ గారి దగ్గర ఉంది. దాంతోనే మేము రేపటి నుంచి కార్యాచరణ చేసుకుని ఆ ఎకరా స్థలాన్ని కూడా వచ్చే 3 నెలల లోపల కబ్జాలకు వెళ్ళేసి గవర్నమెంట్ ద్వారా, కలెక్టర్ ద్వారా, మంత్రి గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా అందరికీ అప్పీలు పెట్టుకొని ఆ ఎకరా స్థలాన్ని బాండరీ వేసేసుకొని అక్కడ ఒక మార్కెట్ టెంపుల్ కానీ అన్నగారు మున్సిపల్ శాఖ చెప్పినట్టు అక్కడ ఒక ఆసనం కానీ అక్కడ జిల్లా భవన కమిటీ కానీ నిర్మించడానికి ఈ 5 సంవత్సరాలు నిర్మిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో అంతా కూడా ఒకసారి మాట్లాడుకొని జడ్పీలో మాట్లాడుకొని మన పద్మశాలి బిడ్డ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. అందరము కలిసిపోయి మన పద్మశాలి బిడ్డను గెలిపించుకుందామంటే దానికి తోడుగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఓకే మన ప్రభాకరాన్ని గెలిపించుకుందామని అదే మాట మీద వేరు లేకుండా సరే నేను ఇక్కడ వచ్చేసేసి అందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటున్నాం. ప్రచారంలో కూడా అందరం భాగస్వామ్యమై తిరిగినాం. సరే మన పద్మశాలి బిడ్డను గెలిపించుకోవడం కూడా జరిగింది. దానికి మీకు అందరూ కూడా పద్మశాలి కుల బాంధవులకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే భాగంగా 2 సంఘాలుంటే పిలిచి 2 చేతుల మీదుగా పత్రం కూడా వేయడం జరిగింది. మరి అట్లా కాకుండా జిల్లాలో ఒకటే రీతిగా ఒకే సంఘంగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ మరి మనకు 34 మండలాలు ఉన్నాయి. తర్వాత పట్టణాలు మున్సిపాలిటీలో 4 ఉన్నట్టున్నాయి. మరి అందరం కూడా కలిసి ఒక రూపకల్పన చేసుకుంటూ ఎక్కడ పోయినా పద్మశాలీలు ఐక్యత ఉన్నారు. మన రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఐక్యతలుగా మొట్టమొదటిగా చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి చేసుకుంటూ మండల వారీగా తర్వాత రేపు రాబోయే ఎలక్షన్ లో ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి మండల జెడ్పీటీసీ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ లో ప్రతి దాంట్లో కూడా పద్మశాలి బిడ్డలు మీరు అందరూ పాల్గొనండి. ఎలక్షన్ లో గెలవకపోతే కానీ పోటీ మాత్రమే చేస్తేనే మనం రంగంలో ఉన్నామని తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనలోకి మనం హెల్ప్ చేసుకొని గెలిపించుకునే బాధ్యత కూడా ఉంది. దానికి జిల్లా కార్యవర్గం మొత్తం కూడా కష్టపడి పనిచేస్తుంది. దానికి కూడా నేను కూడా ఒక గౌరవాధ్యక్షుడిగా నాకు కార్యవర్గం ఎటువంటి నిర్ణయం చేస్తే దాని మేరకు పనిచేస్తాను. అందరం కలిసి చూసుకుంటాం. సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినటువంటి యొక్క శుభ సందర్భంలో మరి ఈ యొక్క కమిటీకి 3 సార్లు ముచ్చటగా మరి గుండు సత్యనారాయణ గారు మరి మరోసారి ఎన్నిక కావడం మరి అన్నకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా వారి కార్యవర్గానికి మరి యువజన సంఘం అధ్యక్షుడు మిత్రుడు విక్రమ్ గారు
తర్వాత మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మరి విజయలక్ష్మి గారు, వారి యొక్క కమిటీ బంధుమిత్రులందరూ కూడా నమస్సుమార్గం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఒక బంధుమిత్రులు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర కమిటీ నుంచి మరి పెద్దలు మిత్రులు అన్న వెలకర్ రాజ్ కుమార్ అన్న తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులుగా మీ అందరూ తెలుసు, మీరందరూ కూడా మరి ఓటు వేసినటువంటి ఒక సందర్భం. ఇది ఒక కనుల పండుగ ఆ రోజు జరిగినటువంటి ఒక వాతావరణంలో మరి మీరందరూ కూడా కలిసి మరి రాజ్ కుమార్ అన్న గెలిపించడం మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఏర్పాటు అయిన తర్వాత ప్రప్రథమంగా సంగారెడ్డి జిల్లాలో జిల్లా పద్మశాలి సంఘం అనేటువంటి ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ పరిణామంగా భావిస్తా ఉన్నాం. మరి ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ఇలాంటి కార్యవర్గాలు నూతనంగా ఏర్పాటు చేసుకొని మరి మనం అందరం కూడా మరి మన బయలాలో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం 98/2023 అనేటువంటి ఒక రిజిస్టర్ ని అన్ని జిల్లాలో కానీ అన్ని మండలాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ అన్ని మరి మున్సిపాలిటీల్లో కానీ అన్ని మండల స్థాయి గ్రామ స్థాయిలో కానీ ఆ రకంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ త్వరలో మీ అందరూ కూడా తెలియపరచడానికి మరి రాష్ట్ర సంఘం ముందుంటుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క సంఘాల నిర్మాణం జరిగినప్పుడు ఈ యొక్క మరి రాజకీయంగా ఆర్థికంగా మరి సామాజికంగా మనం అందరం కూడా బలపడాల్సినటువంటి అవసరం కోసమే ఈ యొక్క సంఘాలను మనం నిర్మాణం చేసుకోబడతా ఉన్నాయి. మరి కొండలక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆ రోజు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘాలన్నింటినీ కూడా మరి ఆయన ఒక నిర్మాణం అంటే ఒక వ్యవస్థాపక నిర్మాణాన్ని తయారు చేసిన తర్వాత అనేక కుల సంఘాలు మరి బాపూజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక సంఘాలుగా భావించి వారు కూడా కుల సంఘాలుగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు గౌడ సంఘాన్ని చూడండి, ఈ రోజు యాదవ సంఘాన్ని చూడండి, ముదిరాజ్ సంఘం చూడండి, ఆ సంఘాలన్నింటినీ కూడా బాపూజీ గారి యొక్క ఆశయ సాధనలో వారిచ్చినటువంటి ఒక పిలుపు మేరకు మన సంఘం గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా కమిటీలుగా ఏర్పడ్డారు, వాళ్ళందరూ కూడా సంఘాలుగా అభివృద్ధి చెందాయి. మరి ఈ రోజు వారు ఎటువంటి వెళ్తా ఉన్నారు, రాజకీయంగా ఏ రకంగా ముందడుగులో ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నటువంటి ఆలోచన కూడా మీరు అందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరికీ మరి మనవి చేస్తా ఉన్నాను. మరి జనరల్గా మన వాళ్ళు పెద్దలు అంటారు, అంటే చాలా శతాబ్దాల కాలం నుంచి చెప్తా ఉన్నారు, మనం పీతలాగా ఉంటాం, మనం ఒక ట్రక్కు వేస్తే కానీ లేకపోతే ఒక బకెట్ వేస్తే కానీ దానికి మూట మోయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు దీని యొక్క భావన అంటే పీతలు ఒకటి పోతుంటే ఇంకోటి పట్టుకోవడం అంటే ముందుకు పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి దానికి మనం అందరం కూడా వ్యతిరేకంగా ఉంటూ మన సమాజంలో మన కుల సమాజంలో మనం అందరం ఐక్యతగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలి, ప్రతి అభివృద్ధిలో మనం అందరం అడుగులు అడిగేయాలి. రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అందరం కూడా కైకల బెదరమై ఉండాలనేటువంటి మీ అందరూ కూడా మనవి చేస్తున్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై పద్మశాలి, జై మార్కండేయ. థ్యాంక్ యూ. పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం. జై మార్కండేయ.